హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2 ఆఫ్ తిరుమల ట్రిప్. సో ప్రజెంట్ అయితే తిరుపతి వచ్చేసేసామన్నమాట. సో ఇక్కడ మనకి మెయిన్ ఎంట్రన్స్లోనే లగేజ్ అంతా స్టాప్ చేసేసి సో చెకింగ్ చేస్తున్నారు. మనకి తెలిసిందే కదా, తిరుపతిలో అయితే తిరుమలలో అయితే మనకి ప్లాస్టిక్ అయితే ఎలా లేదు. సో ఇక్కడంతా బ్యాగ్స్ అంతా చెకింగ్ అయిపోగానే మనమైతే పైకి కొండపైకి అయితే స్టార్ట్ అయిపోయాము. కొంచెం ఆ రోజు క్లైమేట్ చల్లగానే ఉండింది. కొండకైతే ఇప్పుడు రీచ్ అయిపోతున్నాము. సో ఇక్కడ విండో ఓపెన్ చేస్తే నవిష్క అయితే ఆ గాలిని మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఫైనల్లీ తిరుమల అయితే రీచ్ అయిపోయాము. సో ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ రూమ్స్ దగ్గరికి వెళ్ళాలి. సో రూమ్స్ అన్నీ ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాము. అండ్ టికెట్ కూడా 300 రూపీస్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాము. నాకు ఏంటి అంటే ఈరోజు ఎట్లా శ్రీకాంత్ బర్త్డే కదా, తిరుమల కూడా ఒకసారి కేక్ కట్ చేపిద్దామని ఇక్కడైతే కేక్ కోసం చూసాము. బట్ కేక్ ఎక్కడ దొరకలేదు. సో ఐస్ క్రీమ్, కసాట ఐస్ క్రీమ్ కేక్ అయితే దొరికింది. సో ఏదైనా పర్లేదని చెప్పేసి ఒక చిన్న సర్ప్రైజ్ లాగా చేసామన్నమాట. సో ఇక్కడ కేక్ కట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే శ్రీకాంత్. ఇక్కడ నుంచి అయితే మేము డైరెక్ట్ భోజనానికి వెళ్ళిపోయాము. డిన్నర్కి అయితే మనము తరిగొండ వెంగమాంబ సత్రం అయితే ఉండిందనమాట. సో అక్కడికి వెళ్ళేసేసి డిన్నర్ అయితే చేసేసాము. ఇక్కడ 24/7 మనకైతే ఫుడ్ దొరుకుతుంది. సో ఇక్కడ డిన్నర్ చేసేసేసి మేమైతే రూమ్స్కి అయితే వెళ్ళిపోయాము. చూసినా కదా, లగేజ్తో నవిష్కి అయితే కుస్తీ పడుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయాము. సో నైట్ ఇక్కడైతే స్టే చేసేసి ఎర్లీ మార్నింగ్ అయితే మనము కళ్యాణ కట్టకి వెళ్ళాలి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.